बीआरएस पार्टी के हेडक्वार्टर में हरीश राव की जानिब से पावर पॉइंट प्रेजेंटेशन इजलास से उन्होंने खिताब किया है और तेलंगाना भवन में हरीश राव ने खिताब करते हुए कांग्रेस पार्टी पर शदीद तनकीदें की हैं। हरीश राव का कहना था कि कांग्रेस ने तेलंगाना को आंध्रा में जम करते हुए माजी में बहुत यहाँ के नौजवानों को धोखा दिया। उन्होंने हमारे तलबा और नौजवानों को धोखा दिया। उनका कहना था कि रेवंत रेड्डी की ज़ेर क़यादत कांग्रेस हुकूमत ने बीआरएस पार्टी के फलाही मनसूबों को मनसूख कर दिया है। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी पर पलामूरू प्रोजेक्ट समेत दीगर आबी प्रोजेक्ट्स पर ऐवान को गुमराह करने का भी इल्ज़ाम लगाया है। ఏర్పడక ముందు అంటే 1956కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. 60 ఏళ్లలో వచ్చింది 36 లక్షలు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లలో వచ్చింది ఎంత అంటే 5,71,000 కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ 93,000, అంటే 6,64,000 ఎకరాలకు వచ్చింది. 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏళ్ళు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ बीआरएस पार्टी के हेडक्वार्टर तेलंगाना भवन में हरीश राव की जानिब से पावर पॉइंट प्रेजेंटेशन इजलास से खिताब करते हुए केटीआर ने वज़ीर आला रेवंत रेड्डी, कांग्रेस पार्टी और कांग्रेस लीडर राहुल गांधी पर शदीद तनकीदें की हैं। केटीआर का कहना था कि ऐवान असम्बली में वज़ीर आला रेवंत रेड्डी की जानिब से गैर पार्लिमानी अल्फाज के इस्तेमाल पर ऐवान स्पीकर की खामोशी अफसोसनाक है। बीआरएस के कारगुजार सदर का कहना था कि 2 लाख मुलाजमतों के वादे की अदम तकमील पर राहुल गांधी को अशोक नगर नाड़ी चौराहे पर फांसी दी जानी चाहिए। राहुल गांधी ने वरंगल में किसानों के कर्ज माफी का वादा किया था। राहुल गांधी को ये वादा तोड़ने पर भी फांसी दी जानी चाहिए। उनका कहना था कि राहुल गांधी और वज़ीर आला रेवंत रेड्डी ने बीसी तबके के लिए 420% रिजर्वेशन देने के वादे की खिलाफ वर्जी भी की, जिस पर उन्हें कामारेड्डी में फांसी दी जानी चाहिए। రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చివరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి.